మాఘ పురాణం 7వ రోజు పారాయణంలో ప్రధానంగా వశిష్ఠుడు దిలీప మహారాజు సంవాదంలో భాగంగా త్రివేణి సంగమ మహిమ మరియు తీర్థస్నాన ఫలం గురించి వివరించడం జరుగుతుంది. నేటి పారాయణంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశాలు ఇక్కడ ఉన్నాయి. 7వ రోజు పారాయణ సారాంశం త్రివేణి సంగమం, గంగా, యమున మరియు అంతర్వాహిని అయిన సరస్వతీ నదులు కలిసే ప్రయాగ క్షేత్రం యొక్క గొప్పతనం గురించి వశిష్ఠుడు వివరిస్తాడు. మాఘస్నాన ప్రాముఖ్యత: ఈ నెలలో కేవలం ఒక్కరోజైనా సూర్యోదయానికి పూర్వమే నదిలో స్నానం చేస్తే కొన్ని వేల ఏళ్ల తపస్సు చేసిన పుణ్యం లభిస్తుందని పురాణం చెబుతోంది. పాప విముక్తి: తెలిసి చేసినా తెలియక చేసినా జరిగిన పాపాలన్నీ మాఘమాస పారాయణం మరియు స్నానాదుల వల్ల తొలగిపోతాయని ఈ రోజు అధ్యాయం స్పష్టం చేస్తుంది. లోభం వదులుకోవాలి: ఈ రోజు పారాయణంలో దానధర్మాల ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతారు. ముఖ్యంగా నువ్వులు, వస్త్రం లేదా అన్నదానం చేయడం అత్యంత శ్రేష్టం. పారాయణ క్రమం, చేయవలసిన పద్ధతి: మీరు ఇంట్లో స్వయంగా చదువుకుంటున్నట్లయితే ఈ క్రింది క్రమాన్ని అనుసరించండి. 1. దీపారాధన: ముందుగా ఇష్టదైవానికి దీపం వెలిగించి నమస్కరించుకోవాలి. 2. అచమనం: శుద్ధి కోసం 3 సార్లు నీటిని స్వీకరించాలి. 3. సంకల్పం: నేడు మాఘ పురాణంలోని 7వ రోజు కథను భక్తితో చదువుతున్నాను, వింటున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. 4. పారాయణం 7వ అధ్యాయం లేదా 7వ రోజుకు కేటాయించిన భాగం పూర్తి చేయాలి. 5. నైవేద్యం: పండ్లు లేదా బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి హారతి తీసుకోవాలి. ముఖ్య గమనిక: మాఘమాసంలో చలి ఎక్కువగా ఉన్నప్పటికీ వేడి నీటి కంటే చల్లని నీటిలో నది లేదా బావి నీరు స్నానం చేయడం ఆధ్యాత్మికంగా అత్యుత్తమమని పురాణవచనం. ఒకవేళ ఆరోగ్యం సహకరించకపోతే గంగా జలాన్ని తలపై చల్లుకుని స్నానం చేసినా సరిపోతుంది.